తదుపరి మనం వృశ్చిక రాశి వెళ్తున్నామండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలంతా కూడా చాలా బాగుంది. వీరికి ఈ నెలంతా కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య మంచి సరైన అవగాహన ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. అదేవిధంగా వీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. వీరు ఈ నెలలో ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. సంఘంలో ఉన్న పెద్దవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వీరికి మరి అర్ధాష్టమ శని మరి అంతగా కూడా వీరికి అనుకూలంగానే ఉంది. వీరిని ఆ యొక్క శనీశ్వరుడు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి వీరు ఏ పని తలపెట్టినా కూడా ఆ యొక్క పని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారండి. ఇక సంఘంలో ఉన్న పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. వారి వల్ల కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. వారి పరిచయం వల్ల వీరికి ధనం కూడా చేకూరుతుందండి. ఇక బంధుమిత్రుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. వీరు తీర్థయాత్రలు మరి విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెల పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ నెలంతా వీరి వ్యాపారం అంతా కూడా చాలా సంతోషకరంగా మరి జరుగుతుందండి. ఇక ఎవరైతే మరి విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా చాలా బాగుంటుంది. అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్షల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. వారు ఈ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇక స్టేట్స్ మరి మన యొక్క ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా తొందరగా పూర్తవుతాయి. మీ యొక్క పై అధికారుల వల్ల మీరు మందన పొంది మీకు ఎక్కడికైతే కావాలనుకుంటారో ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, బదిలీలు కానీ ఏవైనా సరే మీకు తప్పకుండా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా కూడా పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు 1, 2 ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. కొంచెం శత్రువుల వల్ల అంటే శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వీరు ఈ నెల ముఖ్యంగా కూడా మాస శివరాత్రి బాగా గుర్తుంచుకోండి. మాస శివరాత్రి అంటే అమావాస్యకు ముందు రోజు మాస శివరాత్రి రోజు నాడు ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మనకి అభిషేకం చేస్తారండి. ఆ యొక్క ప్రదోషకాల సమయంలో తప్పక మీరు శివుడికి ఆ యొక్క పరమశివుడికి తప్పక అభిషేకం చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు తప్పక ఈ యొక్క మహాశివరాత్రి రోజు నాడు తప్పక శివారాధన చేసుకుంటే మీకు కూడా ఉన్నటువంటి ఆ యొక్క శత్రువుల వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి మీరు అనుకున్న పనులు కూడా తొందరగా కూడా పూర్తవుతాయండి. ఇక వీరు ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనుకూలమైన రోజులుగా మరి ఈ నెల 4వ తారీఖు, 9వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు, 27వ తారీఖులు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయండి. అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి ఈ నెలలో 2వ తారీఖు, 6వ తారీఖు, 11వ తారీఖు, 13వ తారీఖు, మరి 19వ తారీఖు, 22వ తారీఖు, 29వ తారీఖులు వీరికి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా సరే ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి తగు పూజలను గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.